లలితకి రామలింగం ఓ పెద్ద సమస్య కూర్చున్నాడు. ప్రతిరోజు రావడం, ఏవేవో కబుర్లు చెప్పడం, అదోలా ద్వందార్థాలతో మాట్లాడడం లాంటివి చూస్తుంటే ఆమెకి తగని చిరాగ్గా ఉంది. ఈ మధ్య ఏదో ఓ వంక పెట్టి అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది కూడా. కానీ ఆయన అదేం పట్టించుకోనట్టు తన ధోరణిలో తనుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది కూడా లలిత ఒకసారి. ఆ రోజు సాయంకాలం రోజులాగే రామలింగం వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అయ్యగారు లేరా అన్నాడు లక్ష్మితో. ఇప్పుడే రారని మీకు తెలుసుగా కాస్త వ్యంగ్యంగా అంది లక్ష్మి. ఆమెకి అసహ్యమే ఆయనంటే. లలితని ఆయన చూసే చూపులు గమనించకపోలేదామె. అదేదో పెద్ద జోకులా పెద్దగా నవ్వాడాయన. కూర్చోండి, అయ్యగారు వస్తారు అంటూ ఓ పుస్తకం ఆయన ముందు పడేసి వెళ్ళబోయింది లక్ష్మి. పోన్లే, మీ టీచర్ అమ్మను పిలు, కాసేపు అదే రామనాథం వచ్చేదాకా కబుర్లు చెప్పుకుంటాం వెకిలిగా అన్నాడు. ముఖం చిట్లించింది లక్ష్మి. ఆవిడ కొంట్లో బాగాలేదండి, పడుకున్నారు అంది మెల్లగా. అలాగా, ఏమైంది కంగారుగా లేవబోయాడు రామలింగం. ఆహా, వద్దులేండి, ఆవిడ్నే పిలుస్తాను అంటూ తప్పనిసరిగా వెళ్ళింది లక్ష్మి. 5 నిమిషాల తర్వాత మెల్లగా వచ్చింది లలిత. ఏంటి, ఒంట్లో బాగలేదా అన్నాడు ఆప్యాయంగా. అవునండి, ఒకటే తలనొప్పి, జ్వరం కూడా వచ్చేలా ఉంది, అందుకే పడుకున్నాను అంది లలిత నీరసాన్ని తెచ్చిపెట్టుకుంటూ. అలాగా, ఎప్పటినుంచి జ్వరం ఉందా, మందేమైనా వేసుకున్నావా అంటూ ఆమె వారిస్తున్నా వినకుండా అతి చనువు తీసుకుని ఆమె చెంపలు మెడ ముట్టుకుని చూశాడు రామనాథం. ఆయన ప్రవర్తనకి తేళ్లు జెరులు పాకినట్టయింది లలితకి. కాస్త దూరంగా జరిగి కూర్చుని, పర్వాలేదండి, మందు వేసుకున్నాను అంది. అబ్బే, జ్వరం లేదు, కాస్త అలసట మీద అలా ఉంది. ఎప్పుడూ గిలకలా తిరుగుతూనే ఉంటావాయే, మరి అలా ఉండదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అన్నాడు చనువుగా. అందుకేనండి ఇప్పుడు పడుకుంది, వెళ్ళనా మరి వినయంగా అంది లలిత మనసులో చిరాకు పడుతూనే. ఆహా, కూర్చో, 5 నిమిషాలు నీతో మాట్లాడాలి అదోలా నవ్వుతూ అన్నాడు రామలింగం. ఏంటండి తెచ్చిపెట్టుకున్న కుతూహలంతో అంది లలిత. మీ నాన్నగారి పేరేంటన్నావు? వీరభద్రం గారు సార్. ఎందుకు అమాయకంగా అంది. పనుందిలే. అది సరే, మీ నాన్న నీ పెళ్లి చేయడా? పెళ్ళిడు పిల్లని పొరుగురు పంపాడు. పెళ్ళంటే మాటలతో ఉందా సార్, వేలు పుచ్చుకోవాలి. అయినా నేనిక్కడికి రాబట్టే కదా సార్ మీ అందరితో పరిచయం అయింది. అవుననుకో, ఏ ఈడుకది జరిగితేనే కదా ముచ్చట. అన్నట్టు మీ నాన్న కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలడు? కుతూహలంగా అన్నాడు రామనాథం. లలిత వచ్చే నవ్వును పేదాల మధ్య దాచుకుంటూ, తిండికి గతిలేని వాళ్ళం ఇంకా కట్నాలేమి ఇచ్చుకోగలం సార్. ఏదో పెద్ద మనసుతో ఎవరైనా నన్ను చేసుకోవడానికి ముందుకు రావాలి గాని అంది దిగులుగా. ఎందుకు రారు? నిన్ను చూసి ఎవరైనా సరే కళ్ళకద్దుకుని చేసుకుంటారు. నీకిష్టమైతే నేనే మీ అబ్బాయికి చేసుకుంటారు సార్. చెప్పండి, ఈ విషయం తెలిస్తే మా నాన్నకి సగం బెంగ తప్పుతుంది లలిత ఉత్సాహంగా అంది. రామలింగం ముఖం నల్లగా మాడిపోయింది. నాకసలు పిల్లలేరు, అయినా నేనంత పెద్దవాళ్ళ కనిపిస్తున్నానా నిష్ఠూరంగా అన్నాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. పూర్వం చాలా చిన్నతనంలోనే పుట్టేవారట కదా పిల్లలు, అందుకే. లేదులే, ఇంతకీ నాకెంత వయసు ఉంటుందని నీ ఉద్దేశం? లలిత ఓ క్షణం ఆలోచించినట్టు నటించి, 40 ఏళ్లుండవు అంది. రామలింగం మొహం దివిటీలా వెలిగిపోయింది. ఎస్, యు ఆర్ కరెక్ట్. నా వయసు జస్ట్ 40. కాస్త బట్టతలుంది కాబట్టి గాని లేకపోతే 35 ఏళ్ల ఉండేవాణ్ణి. నిజమే సార్. అవునా మరి, ఈ వయసులో భార్యాభియోగాన్ని కలిగించాడా పాడు దేవుడు. ఇల్లు వాకిళ్ళు డబ్బు దశకో ఉన్నాయనుకో, అవి అనుభవించడానికి ఓ వారసుడు కావద్దు. కావద్దు మరి, ఆవలిస్తూ అంది లలిత. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? మీసం మీద చెయ్యేసి అదోలా చూస్తూ అన్నాడు రామలింగం. నీ పిండాకుళ్ళ ఉంటుంది అనబోయి తెలివి తెచ్చుకుని, బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అనేసింది. అయితే నేను పెళ్లి చేసుకోవచ్చు అంటావు? తప్పకుండా చేసుకోండి సార్, నా ఓటు మీకే. ఈ వయసులో ఆలనా పాలనా తప్పకుండా ఉండాలి సార్. మనకంటూ ఓ ఆడదక్షత ఉండి తీరాలి. మంగమ్మ గారు ఉన్నారనుకోండి. అయినా ఆ మాట వినగానే చేదు తిన్నట్టు మొహం పెట్టి, ఆ మంగమ్మ నా బొంద, ఏదో దూరపు బంధువు, దిక్కులేందని చేరదీశానే గాని దానివల్ల నాకు ఏ సుఖశాంతులు లేవు. లలిత, ఎంతైనా డబ్బుకి కకృతి పడేవాళ్ళు ఇంటి మనుషులవుతారా? రేపు పెళ్లి చేసుకోగానే దాన్ని సాగనంపను ముసిముసిగా నవ్వుతూ అన్నాడు రామలింగం. అయ్యో, అదేంటి? పెళ్లి చేసుకున్న వెంటనే ఆవిని పంపేసి ఆ చాకరీ అంతా ఆ రాబోయే పిల్ల మీద వేస్తారా? చచ్చా, అది కాదు. ఇంకో మంచి మనిషిని పెడతాను. మంచి అంటే? మంచి అంటే అదే, బాగా పనిచేసే మనిషిని. అయితే వెంటనే పెళ్లి చేసుకోండి సార్, గబాలననేసింది లలిత. అయితే మీ నాన్నకు ఉత్తరం రాయనా నవ్వుతూ అన్నాడు రామలింగం. మా నాన్నక ఎందుకు ఆశ్చర్యంగా అంది లలిత.
అదే సంబంధం గురించి. ఓ, అక్కడ మిలిటరీలో పెళ్లికూతుళ్ళు కాదు కదా, ఆడ పురుగులు కూడా కనిపించమంటారు సార్. చాలే, అర్థం కానట్టు మాట్లాడుకో. ఇంత తెలివైన దానివి నా మనసు అర్థం అవ్వలేదంటే నేను నమ్మను. అర్థమైంది సార్, కానీ ఇంకేం సందేహించుకో. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ నాన్న అసలే మిలిటరీ మనిషి, అందులో పేదవాడు. నీ మంచి చెడులేం చూడగలడు? పైసా కట్నం కోరకుండా లక్షాధికారి అల్లుడుగా కోరి వస్తున్నాడంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. నీకా పరాయి పంచ నుండి ఊడిగం చేసే బాధ తప్పుతుంది. ఏమంటావ్? ఏమంటాను సార్, కోరి సిరొస్తానంటే వద్దని తలుపులు మూస్తానా? కానీ కాస్త నన్ను ఆలోచించుకొనియండి సార్. ఇంకా ఏం ఆలోచిస్తావ్? అసలే అమాయకురాలివి. ఈ ఇంట్లో అంతా బ్రహ్మచారి వెధవలే, రహస్యంగా అన్నాడు రామలింగం. నిజమే అన్నట్టు తల పంకించింది లలిత. అవునా మరి, అందుకే నిన్ను చూస్తే నాకెంతో జాలి. అందుకే నిన్ను ఈ చెరలోంచి తప్పించాలని నిర్ణయించుకున్నాను. నా మీద మీకెంత జాలి సార్. జాలి మాత్రమే కాదు, ప్రేమ కూడా, సవరించాడు రామలింగం. థ్యాంక్ యూ సార్. మరి మీ నాన్న అడ్రస్ ఇస్తావా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం అసలు పనికిరాదు, మెల్లగా అన్నాడు. అబ్బా, మీకెందుకు సార్ అంత శ్రమ? నేనే మా నాన్నకు ఉత్తరం రాస్తాను. నా మాట ఆయన ఎప్పుడూ కాదనరు అంది లలిత నమ్మకంగా. అయితే నేను వెళ్ళిరానా? లేవలేక లేస్తున్నట్టు లేచాడు రామలింగం. అలాగే, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రెండు చేతులు జోడించి లేచి నిల్చుంది లలిత. ఆయన వెళ్ళగానే పొట్ట చేత పట్టుకుని మరీ నవ్వింది. ఇదంతా విన్న లక్ష్మి కూడా నవ్వుతూ వచ్చి, నిజంగా చేసుకుంటారేమో అని భయపడ్డాను టీచరమ్మ, మీరు ఆయనతో మాట్లాడే తీరుని బట్టి అంది. ఏం, ఎందుకు చేసుకోకూడదు? చిచ్చి, అంత పెద్ద ఆయన అయితే మాత్రమే, చాలా ధనవంతుడు అయితే మాత్రం మరీ అంత ముసలాయన్నా? అసలు ఆయనకి ఎన్నేళ్లుంటాయో తెలుసా? ఎన్నేళ్లుంటాయి ఏంటి? మన అయ్యగారి కన్నా పెద్దవారు. అంతేకాదు, బుద్ధి కూడా అంత మంచిది కాదు. అసలు ఆ మంగమ్మను చేరదీసి ఆ రాక్షసి ఈయన కలిసి రాచి రంపెడితే కాదు ఆ మహా ఇల్లాలు ఊరేసుకుని. మీరు చచ్చినా ఆయన మాటలు నమ్మకండి, నాకలాంటి మనిషి, కోపంగా అంది లక్ష్మి. నిజమా? విస్తుపోయింది లలిత. నిజం టీచరమ్మా, ఒట్టు. లలిత ఆలోచనలో పడింది. ఆ రోజు ఉదయం ఒక్క రవి తప్ప అంతా డైనింగ్ హాల్లో కలిశారు టిఫిన్ తినడానికి. అది వరకు ప్రభు 8 దాటితేనే గాని టిఫిన్కి వచ్చేవాడు కాదు. ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా టైంకి వచ్చేస్తున్నాడు. ఇటీవల చంద్రం నిర్లిప్తంగానూ, రవి పరధ్యానంగానూ, ప్రభు ఉత్సాహంగానూ ఉండడం, లలిత అందరితోనూ సరదాగా మాట్లాడుతున్నా రవితో కాస్త ముభావంగా ఉండడం గమనించాడు భీముడు. లక్ష్మికి, రాముడికి కూడా ప్రభు టీచరమ్మని అలా తినేసేలా చూడడం ఏమాత్రం నచ్చలేదు. ఆ మాటే మాటల సందర్భంలో లలితతో లక్ష్మి అంది. లలిత కిలకలా నవ్వేసి, చూస్తే చూడండి, తప్పేముంది అంది. అదేంటమ్మా మరి అలా చూస్తుంటే? మరి రాముడు నీ కేసు ఎందుకలా చూస్తాడు? కొంటెగా అంది లలిత. గతుక్కుమంది లక్ష్మి. అది అది నాకు తెలుసులే, రాముడికి నువ్వంటే ఇష్టం కదూ. నాక్కూడా, సిగ్గుగా అంది లక్ష్మి. అమ్మదొంగ, నాకన్నా అడ్వాన్స్లోనే ఉన్నావన్నమాట, నవ్వింది లలిత. చచ్చా, అది కాదమ్మా, ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అయ్యగారు ఒప్పుకోరా? అది కాదు. భీముడికి ఇష్టం లేదా? అవును అన్నట్టు తల ఊపింది లక్ష్మి. ఏం? రాముడు మా అమ్మకి దూరపు బంధువు, అతనన్నా అంత పడదు. అయ్యగారి మాటకి ఎదురు చెప్పలేక అంటీ ముట్టనట్టున్నాడు గాని, లేకపోతే మా మొహం కూడా చూడడానికి ఇష్టపడ్డు, బాధగా అంది లక్ష్మి. అలాగా అన్నట్టుండిపోయింది లలిత. ఇంతకీ ప్రభు బాబుకి మీరు కాస్త దూరంగా ఉంటారా లేదా? చనువుగా అంది లక్ష్మి. ఏం, అతను మంచివాడు కాదా? అలా అని కాదు, ఒట్టి డబ్బు మనిషి, పూల రంగడు. అతని మాటలకి మోసపోయి ఎక్కడ కాలు జారతారని నా భయం టీచరమ్మా. ఒకవేళ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడేమో, పెళ్లి చేసుకుంటాడేమో. పరీక్షగా లక్ష్మి మొహంలోకి చూస్తూ అంది లలిత. ప్రేమ, పెళ్ళా? పడి పడి నవ్వింది లక్ష్మి. ఏంటంత నవ్వు? లేకపోతే ఏంటి టీచరమ్మా, లక్షల కట్నం వదులుకుని 100 రూపాయలకి ప్రైవేట్లు చెప్పుకుంటున్న మిమ్మల్ని చేసుకుంటాడా? అంటే చేసుకోడంటావు? ఖచ్చితంగా చేసుకోడు. అతనే కాదు, మిమ్మల్ని తినేసేలా చూసే ఎవరూ చేసుకోరు. వాళ్ళ ఉద్దేశాలు వేరు, కావాలంటే బెట్, సవాలుగా అంది లక్ష్మి. బహుశా నువ్వు చెప్పిన దాంట్లో అబద్ధం ఉండకపోవచ్చు, కానీ ఏది ఏమైనా మీరు వాళ్లతో అంత చనువుగా ఉండకపోవడమే మంచిది టీచరమ్మా. ఇలా చెప్పానని అపార్థం చేసుకోవద్దు. మీ మేలు కోరేదాన్ని కాబట్టి ఎంత ఇదిగా చెప్తున్నాను. తప్పైతే క్షమించండి అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. లలిత ఆశ్చర్యపోయింది. ఈ లక్ష్మికి ఎన్ని తెలుసు? పేరుకు పనిపిల్లే గాని ఈ పిల్లకున్న సంస్కారం ఎంతమందికి ఉంటుంది? ఇంత చిన్న వయసులోనే జీవిత సారాన్ని కాచి వడపోసినట్టు ఎంత చక్కగా మాట్లాడుతుంది అనుకుంది. మొదట్లో ఆమె మాటల్లోని స్పష్టత చూసి ఆశ్చర్యపోయింది లలిత. అయితే ఆమె జీవితగాథ విన్న తర్వాత జాలిపడింది.
చూద్దాం అనుకుంది మరోసారి దేన్నో తలచుకొని. ఆ సాయంత్రం పిల్లలకి ట్యూషనది ముగించాక విజయ మెల్లగా దగ్గరికి చేరి, టీచర్, మా యానివర్సరీ వస్తోంది. దానికి మీరు మంచి వ్యాసం రాసివ్వాలి అంది. వ్యాసం ఏంటి? ఏ నాటకమో ఫ్యాన్సీ డ్రెస్సో వెయ్యాలి కాని అంది లలిత. అది కాదు టీచర్, మేమిద్దరం డ్రామాలో ఉన్నాం. కానీ మా ఫ్రెండ్ అక్క 10th క్లాస్ చదువుతోంది. ఆమెకో వ్యాసం కావాలట. అది చదువుకుని స్టేజ్ మీద మాట్లాడుతుందట. మా టీచర్ చేత రాయించి తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. ప్లీజ్ టీచర్ అంది విమల. లలితకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. తను చదువుకునే రోజులు గుర్తొచ్చి ఒక్కసారిగా చిన్నపిల్ల అయిపోయింది. ఆ రోజులు ఎంత బావుండేవి. తను స్టేజ్ ఫియర్ లేకుండా, ముందు ప్రిపేర్ కాకపోయినా ఎంత అనర్గళంగా మాట్లాడి ఆడియన్స్ని అదరగొట్టలేదు. ఓసారి వరకట్నం గురించి మాట్లాడితే ఆ ప్రదేశమంతా 10 నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. మేడమ్స్ ఆశ్చర్యపోయారు. స్టూడెంట్స్ అభినందించారు. ఏం టీచర్, రాసిస్తారా? విజయ గట్టిగా పిలిచింది. ఆలోచనల్లోంచి తేరుకున్న లలిత, ఓఎస్, తప్పకుండా రాసిస్తాను అంటూ అప్పటికప్పుడు ఓ వ్యాసం తయారు చేసింది. ఎలా చదవాలో కూడా చదివి చూపించింది. లక్ష్మి అది విని ముద్రాలైంది. గబగబా రాముణ్ణి భీముణ్ణి లాక్కొచ్చింది. ఏ కళనున్నాడో, భీముడు కూడా వచ్చాడు లక్ష్మి పిలిచిన. టీచరమ్మా, ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్పరు అంది లక్ష్మి బ్రతిమాలుతూ. లలితకి ఆ పిల్ల ఉత్సాహం చూసి నవ్వొచ్చింది. సరే, అంతా వచ్చి నిశ్శబ్దంగా కూర్చోండి అంది గంభీరంగా. అంతా కింద చేతికిలబడి కూర్చున్నారు. మీరంతా ఆడియన్స్, ఇది స్టేజ్. ఇంకా ప్రారంభించినా? ఓఎస్ అన్నారంతా ఏకకంఠంతో. లలిత ఓసారి మైకు సరిచేసినట్టు యాక్ట్ చేసి గొంతు సవరించుకుని, సోదర సోదరీమణులారా, ఈరోజు కొందరు పెద్దలు నన్ను కుల వ్యవస్థ గురించి మాట్లాడమన్నారు. నాకు చేతనైనట్టు మాట్లాడతాను. అయితే వీటిలో ఉన్న మంచి చెడ్డలు పూర్తిగా తెలియని వయసు కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే పెద్దలు మన్నించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. అసలు మొదట్లో మనకి కులాలు మతాలు ఏం లేవని, ఇవన్నీ మనం కల్పించుకున్నవేనని దాదాపు ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆనాడు కొందరు పెద్దలు తమ తమ స్వార్థానికి బానిసలై రకరకాల కులాలు ఏర్పరుచుకున్నారు, అధికారం చెలాయించారు. అయితే ఇప్పుడవి చాలా వరకు నశించిపోయాయనే చెప్పొచ్చు. స్వార్థపరుల ఆట కట్టింది. కొన్నాళ్ల క్రితం హరిజనులని, అంటరాని వారిని తాకితేనే అపవిత్రులమైపోతామని భావించేవారు అగ్రకులాల వారు. అయితే ఇప్పుడు ఆ తేడాలన్నీ సమసిపోయాయి. ఎక్కడో మారుమూలల్లో ఉన్న ఏ పల్లెల్లోనో తప్ప దేవాలయాల్లోకి అంతా సమానంగానే వస్తున్నారు. తిరుపతి చూడండి, అక్కడ కులాల ప్రసక్తి ఉందా? ఆ దేవుడి ముందు అందరూ ఒకటే అన్నట్టు అందరికీ ఆలయ ప్రవేశం ఉంది. ఇంకా ఉద్యోగాలు ఎక్కువ తక్కువ కులాలను లేకుండా అన్ని రంగాల్లోనూ అందరూ చేస్తున్నారు. ఈ విషయంలో మనం ఎంతో ప్రగతి సాధించామని గర్వంగా చెప్పుకోవచ్చు. కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించి మన ప్రభుత్వం కూడా మానవులంతా ఒకటే అని చాటి చెప్పడానికి సాయశక్తులా పాటుపడుతోంది. అంతవరకు బానే ఉంది. కానీ అలా ఆగిపోలేదు. కొందరు స్వార్థపరులు ఈ కులం అన్న పదాన్ని మెయిన్ గా తీసుకుని ప్రజల మీద ప్లే చేస్తున్నారు. అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. వాళ్లలో వాళ్ళు కొట్టుకు చచ్చేలా చేసి పైనుంచి తమాషా చూస్తున్నారు. అయితే దీనివల్ల తమకేమైనా లాభించిందా అని ఒక్కరూ ఆలోచించడం లేదు. పెద్దలాడిన ఆటల్లో పావుల్లా మారిపోతున్నారు. హరిజనులకి మనకి అన్ని విషయాల్లోనూ ఒకేలా న్యాయం జరిగేలా చూడాలి. కానీ అలా చూడడం లేదు. ఓట్ల కోసం మన నాయకులు చాలా మంది గొంతు చించుకుని అరిచే మాట ఏంటంటే, అగ్రకులాల వారు వీరందర్నీ అణిచివేస్తున్నారని, హీనంగా చూస్తున్నారని, మేమైతే అందర్నీ సమాన దృష్టితో చూస్తామని. ఇది వినేవాళ్లు మాత్రం, ఈయన అగ్రకులానికి చెందినవాడే కదా, ఈయన మాత్రం మనల్ని ఉద్ధరిస్తాడు అని ఆలోచించరు. పైగా ఇంకేముంది, మనం చాలా గొప్పవాళ్ళం, మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుని ఉన్న వృత్తి పనుల్ని వదులుకుని ఈ నాయకుడేదో చేస్తారని ఆశించి వీధులు పట్టి తిరుగుతున్న వాళ్ళెందరో ఉన్నారు ఈ దేశంలో. ఇంకా ఈ కులాల తమాషా ఎంతవరకు పోయిందంటే, ఉదాహరణకి ఓ అమ్మాయి రోడ్డును వెళుతుంటే ఓ రోడ్డు సైడ్ రోమియో ఆమెని అల్లరిపెట్టి అసభ్యపు మాటలతో ఏ కొంగో లాగాడనుకోండి, ఆ సమయంలో ఆ పిల్ల అన్నగారో లేక తండ్రో అది చూశాడనుకోండి, ఊరుకుంటాడా? పళ్ళు రాలగొడతాడు. దానికి ఆ పిల్లాడు బాధపడ్డా మండిపడ్డా అతని తల్లిదండ్రులు మాత్రం అతన్నే మందలిస్తారు. అతను కూడా ముందు ఆవేశపడ్డా తర్వాత సిగ్గుపడి ఊరుకుంటాడు. అయితే ఆ కథ అంతటితో ముగియదు. ఇది విన్న కొందరు పెద్దలు అతన్ని రహస్యంగా కలిసి కులగోత్రాలు విచారించి అతను హరిజనుడని తెలుసుకుని, ఆరిపిచ్చాడా,
నువ్వు హరిజనుడు కాబట్టే నిన్న పెద్ద మనిషి అలా నడివీధిలో పట్టుకుని కొట్టాడు. నువ్వు దీన్నిలా వదిలేయకూడదు అంటూ ఎక్కేస్తారు. మర్నాడు పేపర్లో హెడ్లైను, ఒక హరిజన యువకుడిపై జరిగిన అత్యాచారం అని. మరో పేపర్లో ఒక అమాయక హరిజన యువకుడిని అమానుషంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఒక అగ్ర కులస్తుని ఆగడమని. ఇంకా ఇలా రాసుకుంటూ పోతాయి. అసలు నాకు అతని కులం తెలీదు ముర్రో. నా కూతుర్ని నడివీధిలో చేపట్టుకుని లాగాడని ఆ పెద్ద మనిషి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా వినే నాదుడు ఉండడు. దీంతో పెద్ద కేసు. నాయకులు కొట్టుకుని చావడం. కొన్నాళ్లు కోర్టు చుట్టూ తిరిగిన ఆ కుర్రాడు ఎరకపోయి ఇరుక్కున్నాన్రా భగవంతుడా అని వాపోవడం. అందరి దృష్టిలోనూ అతగాడో రావణాసురుడిలా మారడం. ఆ పిల్ల నలుగురి నోట్లోనూ పడ్డం. ఏంటిదంతా? ఇందులో ఇరుపక్షాల వారికి నష్టమే గాని లాభం ఏమాత్రం ఉండదు. ఆ మధ్య నాయకుడు ఏం లాభం పొందాడో మాత్రం మనకు అనవసరం. ఇక ప్రతి వాళ్ళు మహాత్మా గాంధీ అనడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. నిజమే, గాంధీ గారు మానవులంతా ఒకటే కులం, అంట్రాంతనం మహాప్రాదం, అంతా సంఘీభావంతో ముసులుకోండి అన్నారు. అయితే అన్నీ వదిలేసి ఆ కులం అన్న పదాన్ని తప్ప మిగతావన్నీ వదిలేశారు మన వాళ్ళు. ఓ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఓ నీ కులమదా, ఇది వేరే కులాల వారికి కేటాయించాం అని కాలేజీ సీట్ కోసం వెళితే ఇవి వేరే కులాల వారికి అలాట్ చేశామని అనేయడం మనం తరచూ వింటూనే ఉన్నాం. మెడిసిన్లో సహితం రెట్టింపు మార్కులున్న వాళ్ళకి సీట్ ఇవ్వకుండా సగం మార్కులు మాత్రం వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తోంది ప్రభుత్వం. వాళ్ళు డాక్టర్లై వస్తారు, ప్రాణాలు రక్షిస్తారో భక్షిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి. మహాత్మా గాంధీ అందరూ సమానమన్నారే తప్ప అగ్రకులాల వారిని అణగదొక్కమనలేదు. ఇంత ఘోరంగా పక్షపాతం చూపించమనలేదు. మనిషిని మనిషి హీనపరిస్తే దండించాల్సిందే. తప్పు చేసిన ఎవరైనా దండనార్హులే. కాని దానికి కులమని గోత్రమని మసిపూస్తే మాత్రం అన్యాయం. తెలివి అర్హత ఉన్నవారికే సీట్లు, వారికే ఉద్యోగాలు. ఒకవేళ వారికి అర్హత లేకపోతే ప్రయత్నించే అర్హత కలిగించి మరీ ఇవ్వాలి. అంతేగాని కళ్ళు మూసుకుని సీట్లు ఇవ్వకూడదు. కుల మత ప్రసక్తి లేకుండా అర్హులందరికీ అవకాశం ఇవ్వాలి. ఒకే ఇంట్లో 10 మంది ఉద్యోగాలు చేసేవారున్నారు, సరదా కోసం ఉద్యోగం చేసేవారు ఉన్నారు. అలా కాక తగిన వారిని చూసి ఉద్యోగాలిస్తే ఈ నిరుద్యోగ సమస్య పూర్తిగా సమసిపోతుందని నా ఉద్దేశం. అన్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు నాయుళ్లని, చౌదరులని, యాదవులని, హరిజనులని, గిరిజనులని ఎవరి కులాల్ని వారు గౌరవనీయంగా పిలిపించుకుంటున్నారు. కానీ బ్రాహ్మలు అలా కాదు. ఆ మధ్య మా పక్కింటి కుర్రాడొచ్చి పాఠం చెప్పమంటే చెప్తూ వాడితో, వెనకబడ్డ కులాల వారంటే ఎవర్రా అన్నాను. వాడు వెంటనే ఏమాత్రం తడుముకోకుండా మనమే అనేశాడు. నేను నిర్ఘాంతపోయి, అదేమిట్రా అంటే, అవునక్క, మా స్కూల్లో అందరూ అందర్నీ గౌరవంగానే పిలుస్తారు, మనల్ని మాత్రం బేపనాళ్ళు అంటారు హేళనగా అన్నాడు. వాడి పసి మనసులో ఎంతో బాధ. నేను వాడికేం జవాబు చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు తెలుసు అలా అంటున్నారని. అయితే ఇలా కేటాయించిన సీట్లు ఉద్యోగాలు వాళ్ళకు అందుతున్నాయంటే సరిగ్గా జవాబు చెప్పలేం. చేసినా చెయ్యకపోయినా ఈ తేడాలు అవి చూపించి పాలవంటి పసివారి మనసు విరిగిపోయి ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు పెరగడానికి అవకాశం లేదంటారా? ఇంతకన్నా మా విద్యార్థులకి తెలీదు. నేను మాట్లాడిన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి కానీ నొప్పించాలని కానీ మాట్లాడినవి కాదు. ఒకవేళ తెలియక ఎవరి మనసులనైనా నొప్పిస్తే క్షమించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను అంది లలిత ముగిస్తూ. గదంతా చప్పట్లతో నిండిపోయింది. తుళ్ళిపడి చూసిన లలిత తెల్లబోయింది. గుమ్మంలో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యంగా చూస్తూనే ఇంకా క్లాప్స్ చేస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ లలిత, చాలా బాగా మాట్లాడారు అన్నాడు ప్రభు మనస్ఫూర్తిగా. థ్యాంక్స్, ఏదో పిల్లలు సరదా పడుతుంటే సిగ్గుపడుతూ అంది లలిత. పిల్లలేంటి, పెద్దలం మేమంతా కూడా ముగ్ధులమై వింటే నవ్వుతూ అన్నాడు రామనాథం. అప్పుడెప్పుడో మాట్లాడిందా లేక ఇప్పుడు తయారు చేశారా? కుతూహలంగా అన్నాడు చంద్రం. మా కాలేజీలో, ఆహా, మా స్కూల్లో మాట్లాడాను. నాకు ఫస్ట్ ప్రైజు కూడా వచ్చింది అంది లలిత. అబ్బో, అప్పటిది మీకు ఇంకా గుర్తుందన్నమాట. ఆశ్చర్యమే. అయినా చాలా మంది మీ మీద విరుచుకు పడాల్సిందే ఇలా మాట్లాడినందుకు అన్నాడు చంద్రం నవ్వుతూ. ఎందుకు గుర్తున్నదు, సంవత్సరం బట్టి పట్టుంటుంది వ్యంగ్యంగా అన్నాడు రవి. రోషంగా చూసింది లలిత. నేను బట్టి పట్టడం మీరు చూసారా అంది సీరియస్గా. చూడలేదు, కానీ మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి రోజు ఎంత అవస్థపడుతున్నారో చూడడం లేదు అన్నాడు రవి. నేను అవస్థపడుతున్నానని మీతో మొరపెట్టుకున్నానా? కోపంగా అంది లలిత. బాబోయ్, మీతో నాకెందుకొచ్చింది అంటూ రవి లోపలికి వెళ్ళిపోయాడు.
ఆ రోజు భీముడు వంటింట్లో హడావిడిగా ఉన్నాడు. లలిత మెల్లగా అక్కడ చేరింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఆ లక్ష్ముంది కదా, కాస్త నీకు సాయం చేయకూడదు అంది లలిత. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. నాకెవరి సాయం అక్కర్లేద్దమ్మా అన్నాడు క్లుప్తంగా. బావుంది. నువ్వు కావాలంటావేంటి? అసలు తనేం చేస్తుంది ఇంట్లో? ఇల్లు సర్దడం, అందరికీ అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని చూడ్డం అంతేగా? మిగతా పనులన్నీ అచ్చమ్మే చేస్తోందిగా? చిరాగ్గా అంది లలిత. అవునమ్మా, మొదట్నుంచి అయ్యగారు అమ్మగారు కూడా ఆమెని అలా పెంచారు. ఇంట్లో పిల్లలాగానే ఉంటుంది అన్నాడతను. అయితే మాత్రం అలా పని దులపరించుకుని వెళ్ళడం నాకేం బాగాలేదు భీముడు. అసలు ఒళ్ళు దాచుకునే వాళ్ళంటే నాకు గిట్టదు. మనం చూడు, జీతం తీసుకుంటున్నామంటే దానికి తగ్గ పని చేస్తున్నాం. కానీ లక్ష్మి ఎంతసేపు అమ్మగారి గది అలంకరించడం, అయ్యగారికి కావలసినవి అందించడంతోనే గడిపేస్తుంది. భీముడు ముఖం గంభీరంగా అయిపోయింది. లలిత అలా మాట్లాడడం అతనికి నచ్చినట్టు లేదు. లేదు టీచరమ్మా, లక్ష్మి పని దొంగ కాదు. తను నాకు సాయం చేస్తానని అంటోంది, కానీ నేనే వద్దంటాను అన్నాడు మెల్లగా. ఆ, నువ్వు చెప్పాల్సిందే. నేనెప్పుడూ చూడలేదు మరింత రెచ్చగొడుతూ అంది లలిత. భీముడు మాట్లాడలేదు. లేకపోతే ఇవాళ చూడు, జ్వరం వంకతో మంచం దిగలేదు. మళ్ళీ లలితే అంది. లక్ష్మికి జ్వరమా? కంగారుగా అన్నాడు భీముడు. ఆ, నా మొహం. ఓ 104 డిగ్రీలుందనుకో, దానికి అంత రాద్ధాంతం చెయ్యాలా? తేలిగ్గా అనేసింది లలిత. అదేంటమ్మా అలా అంటారు? ఈ సంగతి బాబుగారికి తెలుసా? ఆతృతగా అన్నాడు. తెలీదు. ఉండండి, నేను చెప్తాను లేవబోయాడతను. మనకెందుకు భీముడు గొడవ? క్షమించండమ్మా, లక్ష్మికేమైనైతే నేను భరించలేను అంటూ లేచాడు భీముడు. అంతే, లక్ష్మి తుఫాన్లా వచ్చి అతని కాళ్ళ మీద పడిపోయింది. బిత్తరపోయాడు భీముడు. లలిత తీయగా నవ్వింది. నన్ను క్షమించు నాన్న, నిన్ను అపార్థం చేసుకున్నాను ఏడుస్తూ అంది లక్ష్మి. లే, కంగారుగా అన్నాడు భీముడు. భీముడు, ఎందుకు మనసులో ఉన్న ప్రేమని చంపుకుంటావు అంది లలిత మెల్లగా. అది కాదమ్మా, నాకంతా తెలుసు. తల్లి చేసిన నేరానికి రక్తం పొంచుకుని పుట్టిన బిడ్డకి శిక్ష వేస్తావా? తల్లి ప్రేమకి నోచుకొని అభాగ్యురాలికి తండ్రి ప్రేమను కూడా దూరం చేస్తావా? ఒకసారి ఆలోచించు అనునయంగా అంది లలిత. ఆమె కళ్ళ నిండా నీళ్లూరి టప్టప్మంటూ ఊళ్ళోకి రాలాయి. భీముడు మౌనంగా కూతురి వీపు నిమురుతుండిపోయాడు. మా భీముడికి కోపం పోయినట్టేనా? నవ్వుతూ అంది లలిత. భీముడు చల్లగా నవ్వాడు. అతని మనసెంతో హాయిగా ఉందిప్పుడు. ఇక నుంచి నీకిద్దరు కూతుళ్ళు గంభీరంగా అంది లలిత. అర్థం కానట్టు చూశాడతను. నేను లక్ష్మి. లక్ష్మి కన్న కూతురైతే లలిత పెంపుడు కూతురు, సరేనా? అలాగే టీచరమ్మ. అదిగో, టీచరమ్మ కాదు, లలిత. నువ్వు నాకింక నుంచి బాబాయివి, ఓకే? సీరియస్గా అంది లలిత. అలాగేనమ్మా, మనస్ఫూర్తిగా అన్నాడు భీముడు. మేం ఎవ్వరం చేయలేని పని మా లలిత చేసింది ఆనందంగా అన్నాడు. అంతా విన్న రామనాథం. మిగతా వారు కూడా ఆశ్చర్యపోయారా సంఘటనకి. సిగ్గుగా తలంచుకుంది లలిత. మరో విషయం మిగిలిపోయింది బాబాయ్, గంభీరంగా అంది. ఏంటమ్మా? నవ్వుతూనే అన్నాడు భీముడు. లక్ష్మికి రాముడికి త్వరలో మనం పెళ్లి చేసేయాలి, సీరియస్గా అంది లలిత. హాయిగా నవ్వేశాడు భీముడు. నాకు తెలుసు మీరు ఆ విషయానికి వస్తారని అన్నాడు. అదిగో, మళ్ళీ మరిచిపోయావు. నేను నీ కూతుర్ని, నువ్వేమో మీరు గీరు అంటూ. ఓ, మరిచిపోయాను నవ్వేశాడు భీముడు. అయితే మా చెల్లెలి పెళ్లి స్థిరపరిచినట్టేనా? అక్కగారి అభిప్రాయమే మా అందరి అభిప్రాయం, సరదాగా అన్నాడతను. లక్ష్మి చెంపల్లో కెంపులు వెలిశాయి. బయటనుంచి అంతా విన్న రాముడి గుండె ఆనందంతో జల్లుమంది. గబాలన లలిత కాళ్ళ మీద పడిపోయి, టీచరమ్మా, మీ మేలి జన్మలో మరిచిపోనమ్మా అన్నాడు. ఏ ఏంటిది లేలే, అయినా మంచి మర్యాద లేకుండా టీచరమ్మేంటి, ఎంచక్కా వదినాని పిలు అంది లలిత కోపం తెచ్చుకుంటూ. ఆమె మాటలకంతా నవ్వేశారు.